బీఆర్ఎస్ చేస్తున్న సర్కస్ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సామ రామ్మోహన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాలను గొడవలను ప్రాంతీయ గొడవలుగా మార్చే కుట్ర చేస్తున్నారని తెలిపారు. హరీష్ రావుకు పీఏసీ రాలేదనే అక్కసుతోనే కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే విదేశాల నుంచి రాగానే వరద బాధితులను పరామర్శించేవారన్నారు. కానీ నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు సామ. కాలంలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపి మేము ఈరోజు పిల్లల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తుంటే దాన్ని సర్వసభ్య సమాజం స్వాగతిస్తుంటే మీరు ఈరోజు మళ్ళా మన ఉనికి కావాలనంటే వెనకటికేమో పెట్రోల్ పోపించుకొని తగలబెట్టించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు మళ్ళీ విద్వేషాల కోసం లక్షలాదిగా తరలండి, వేలాదిగా తరలండి. నేను గాంధీ తాతల మీరు న్యాయం కోసం కొట్లాడుతారో మీ బతుకులకు ఏమైనా ఏ రోజున ప్రజలకు చేసినటువంటి చరిత్ర మీకు ఇటేమైనా ఉందా? మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఒక స్వార్థపు కుటుంబము తెలంగాణ మొత్తం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వార్థపు కుటుంబము వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి పదవుల కోసము అవకాశవాదంగా ఈరోజు విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి దానికి కుట్రలకి తెరలేపుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ మహానగరానికి వచ్చి బతుకుతురు. తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం తెలంగాణ బిడ్డలు నడిపిస్తుండ్రు. బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు, రాయలసీమని రతనాల సీమని చేస్తాం, కృష్ణా గోదావరి నదులను కల్పిస్తాం, తెలుగు రాష్ట్ర సమితిలు అవుతున్నాయి. ఎవరైనా అందులో జోలిపోతే ఊకోం, ఎన్నికల కంటే ముంగట మాట్లాడేటటువంటి మాట. అదే నీకు పదవస్తలేదు అనగానే మాత్రం ఆంధ్రోడా బతకొచ్చినోడా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీ నాయకుల మీదనే చేస్తున్నటువంటి దాడిని సర్వసభ్య సమాజం వాళ్ళ ఉంటున్నటువంటి అసలు సిసలైనటువంటి రంగుని చూపిస్తుంది. చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ సమాజానికి పనికి రాలేవు, ఇటు ఆంధ్రలో కనీసం మర్యాద ఇవ్వకపోతే ఎవరికి ఉపయోగం? మీ వల్ల మీ కుటుంబం